హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ 3 అన్నోన్స్ యొక్క సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేసేందుకు ఏ మెథడ్స్ ఉంటాయి. ఈరోజు అయితే క్రామర్ మెథడ్ని అయితే డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఈ మ్యాట్రిక్స్ సిరీస్లో ఇది లాస్ట్ పార్ట్ అనేది ఇది సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేయడం. ఓకే, సిస్టమ్ ఆఫ్ solutions of non-homogeneous linear equations in 3 unknowns. ఫస్ట్ నాన్ హోమోజీనియస్ అంటే ఇప్పుడు చూపిస్తాను. లీనియర్ a1x ప్లస్ b1y ప్లస్ c1z ఈజ్ ఈక్వల్ టు d1, a2x ప్లస్ b2y ప్లస్ c2z ఈజ్ ఈక్వల్ టు d2, a3x ప్లస్ b3y ప్లస్ c3z ఈజ్ ఈక్వల్ టు d3. నాన్ హోమోజీనియస్ అంటే ఈ d1, d2, d3 వాల్యూ అనేవి నాన్ జీరో. ఓకే, అప్పుడు మనం నాన్ హోమోజీనియస్ అంటాం. అదే d1, d2, d3 వాల్యూస్ అనేవి జీరో అయ్యాయి అంటే మనం హోమోజీనియస్ అంటాం. ఓకే, d1 ఈజ్ ఈక్వల్ టు d2 ఈజ్ ఈక్వల్ టు d3 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే మనం ఏమంటాం? హోమోజీనియస్. ఒకవేళ నాట్ ఈక్వల్ టు 0 అయితే అట్లీస్ట్ ఒక టర్మ్ అయినా నాట్ ఈక్వల్ టు 0 అయినా మనం ఏమంటాం? నాన్ హోమోజీనియస్. లీనియర్ ఈక్వేషన్ అన్నాం ఎందుకంటే ఇప్పుడు పవర్ అనేది x⁻1y z. ఓకే, అర్థమైంది కదా? 3 అన్నోన్స్ x,y,z ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు వీటి సొల్యూషన్స్ని XYZ ఫైండ్ అవుట్ చేసేందుకు మనం మ్యాట్రిసెస్ ద్వారా ఫైండ్ అవుట్ చేసేందుకు 4 వేస్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ వే క్రామర్స్ మెథడ్ని డిటర్మినెంట్ మెథడ్ అనేసి కూడా అంటాము. డిటర్మినెంట్ మెథడ్. ఓకే, నెక్స్ట్ మెథడ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. ఓకే, ఇది నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం వీటి గురించి. థర్డ్ వన్ గాస్ జార్డన్ మెథడ్లో మనం రో ఎలిమెంటరీ ఆపరేషన్స్ని అయితే చేయవలసి ఉంటుంది. వీటి గురించి అయితే కొంచెం ఇది ఈజీ, ఇది కూడా మీడియం. ఇది కొద్దిగా డిఫికల్ట్ అనను, కానీ కొద్దిగా అర్థం చేసుకోవడానికి అంటే ఎక్కువ టైం అయితే పెట్టవలసి ఉంటుంది. డిఫికల్ట్ అయితే కాదు, అంటే డిఫికల్ట్ అని రాస్తున్నానంటే అస్సలు అర్థం చేసుకోలేదు కాదు, మోర్ టైం టేకెన్. ఇంకో ఫోర్త్ వన్ గాసియన్ ఎలిమినేషన్ మెథడ్. ఓకే, ప్రస్తుతం ఐపీఈకి అయితే మాత్రం ఈ 3 టాపిక్సే ఉంటాయి. ఐపీఈకి ఇదైతే మ్యాక్సిమం ఉండదు. ఓకే, మెథడ్ గాస్ ఎలిమినేషన్ మెథడ్ అనేది ఉండదు. ఎక్కువగా ఇంజనీరింగ్ లెవెల్లో అయితే ఇది ఉంటుంది, గాస్ ఎలిమినేషన్ మెథడ్. ఓకే, నెక్స్ట్ వీడియోస్లో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్, గాస్ జార్డన్, గాసియన్ ఎలిమినేషన్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ వీడియోలో అయితే మాత్రం క్రామర్స్ మెథడ్, స్పెసిఫిక్గా క్రామర్స్ మెథడ్ని అయితే క్రామర్స్ మెథడ్ని మనం డిటర్మినెంట్ మెథడ్ అని కూడా అంటాం. అంటే డిటర్మినెంట్ని ఫైండ్ అవుట్ చేసి కూడా మనం
ఫైండ్ అవుట్ చేస్తాం, అంటే XYZని. అన్నిటికన్నా ఈజీ అంటే క్రామర్స్ మెథడ్. ఓకే, ఇప్పుడు క్రామర్స్ మెథడ్ని అయితే డిస్కస్ చేసుకుందాం. ప్రతి మెథడ్ని కూడా ఈజీగా ఉంటుంది, సాల్వ్ చేసేయగలరు మీరు. సరిగ్గా అర్థం చేసుకోలే కానీ చాలా త్వరగా సాల్వ్ చేసేయగలరు. ఇప్పుడు క్రామర్స్ మెథడ్ గురించి అయితే చూసుకుందాం. ఒకవేళ నోట్ చేసుకుంటానంటే నోట్ చేసుకోండి. ఓకే, క్రామర్స్ మెథడ్. క్రామర్స్ ఫస్ట్ వన్, క్రామర్స్ మెథడ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రామర్స్ మెథడ్లో డిటర్మినెంట్ డెట్, దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే చూపిస్తా చూడండి. A1 B1 C1, A2 B2 C2, A3 B3 C3. ఇది ఒక మ్యాట్రిక్స్ X Y Z. ఇది ఒక మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు D1 D2 D3. చూడండి, కంపేర్ చేయండి. మనం ఎలా ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎలా చేస్తాం, ఈ రోని కూడా ఈ కాలంతో చేస్తాం. A1x ప్లస్ B1y ప్లస్ C1z ఈజ్ ఈక్వల్ టు, కంపేర్ చేయండి. ఈ టర్మ్ని ఈ టర్మ్తోనే కంపేర్ చేయాలి కదా, D1. ఇది సేమ్ వే A2x ప్లస్ B2y ప్లస్ C3z ఈజ్ ఈక్వల్ టు D2. అర్థమైంది కదా. A3x ప్లస్ B3y ప్లస్ C3z ఈజ్ ఈక్వల్ టు D3. ఇప్పుడు డెట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని A x B ఎలా రాస్తాం, AX ఈజ్ ఈక్వల్ టు B. డెల్టా సింబల్ ఉంది కదా, ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ A అంటే A1 B1 C1, A2 B2 C2, A3 B3 C3. ఓకే, ఇప్పుడు డెట్ వన్ అంటే ఏంటంటే లేదు, ఇక్కడ ఫస్ట్ కాలం ఉంది కదా A1 A2 A3, వీటితో రీప్లేస్ చేయాలి. D1 D2 D3తో రీప్లేస్ చేస్తే, అంటే ఈ కాలంని ఈ కాలంతో రీప్లేస్ చేస్తే మనకు వచ్చే డిటర్మినెంట్ని డెట్ 1 అంటాం. చూడండి, A1 బదులు D1, A2కి బదులు D2, A3కి బదులు D3, రిమైనింగ్ మిగిలిన అదే విధంగా ఉంచుదాం. B1 B2 B3 అండ్ C1 C2 C3. ఇది డెట్ 1. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా డెట్ 2 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు డెట్ 2 అనేసి అంటే సెకండ్ కాలంని ఈ Bతో రీప్లేస్ చేయాలి. ఈ సెకండ్ కాలంని ఈ కాలంతో రీప్లేస్ చేస్తే వచ్చే వాల్యూని డెట్ 2 అంటాం. దాని యొక్క డిటర్మినెంట్, వచ్చే మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ని మనం D2 అంటాం, అదే డెల్టా 2 అనేసి అంటాం. A1 A2 A3. ఇప్పుడు B1 B2 B3ని D1 D2 D3తో రీప్లేస్ చేద్దాం. D1 D2 D3. నెక్స్ట్ C1 C2 C3. ఓకే, నెక్స్ట్ డెల్టా 3 ఈజ్ ఈక్వల్ టు, డెల్టా 3లో ఈ థర్డ్ కాలం ఉంది చూడండి, థర్డ్ కాలంని ఈ D1 D2 D3తో రీప్లేస్ చేద్దాం. ఏముంది చేసేద్దాం, A1 A2 A3 B1 B2 B3 D1 D2 D3. ఓకే, ఈ సింబల్ ఏంటబ్బా అనేసి అనుకుంటే డిటర్మినెంట్ను ఇనిషియల్గా చెప్పా, ఇలా 2 లైన్స్తో డిటర్మినెంట్ని సూచిస్తామనేసి. ఓకే, ఇప్పుడు
ఈజ్ ఈక్వల్ టు det1 by delta, y is equal to delta2 by delta, z is equal to delta3 by delta. ఓకే, ఇప్పుడు చూసారా మనం డిటర్మినెంట్ని ఉపయోగించి XYZ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అందుకే క్రామర్స్ మెథడ్ని ఇంకో మెథడ్ అనేసి కూడా అంటారు. ఏంటది? డిటర్మినెంట్ మెథడ్. అర్థమైంది కదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా రాసుకోవాలంటే అవసరం లేదు. ఇప్పుడు చెప్తా, ఒక ప్రాబ్లం చేస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఏంటి అబ్బి ఇన్ని బట్టి పట్టేయాలంటే అన్ని బట్టి పట్టి అవసరం లేదు. ఇవన్నీ చూసి ఏంటి ఎంత కష్టంగా చెప్పేస్తున్నాడంటే ఏం లేదు. కొద్దిగా ఒక ప్రాబ్లం చేద్దాం, ప్రాబ్లం చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇది జస్ట్ థీరీ లాగే చూడండి, అంతేకాని మొత్తం నేర్చేయడానికి ట్రై చేయకండి. ఓకే, ఇది మనకి ఇచ్చిన 3 ఈక్వేషన్స్. ఏ ఈక్వేషన్స్? లీనియర్ ఈక్వేషన్స్ ఆఫ్ 3 అన్నోన్స్. 3 అన్నోన్స్ ఏంటి? ఎక్స్, వై, జెడ్. వీటిని ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకే, a1 a1, b1 b1, c1 c1, a2 b2 c2, a2 b2 c2, a3 b3 c3. ఇప్పుడు XYZ d1 d2 d3 ఇక్కడ వచ్చిన వాల్యూస్ని ఫస్ట్ డిటర్మినెంట్ ఆఫ్ ఏని డిటర్మినెంట్ కడితే డెట్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ రో ఆఫ్ ఏని ఈ d1 d2తో d3తో రీప్లేస్ చేసి డిటర్మినెంట్ని ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు మనకు వచ్చేది det1 అంటే delta1. సేమ్ వే సెకండ్ ఇందాక రో అన్నా కదా, ఫస్ట్ కాలంని వీటితో రీప్లేస్ చేస్తే delta1, సెకండ్ కాలంని రీప్లేస్ చేస్తే delta2, థర్డ్ కాలంని రీప్లేస్ చేస్తే delta3. మన సొల్యూషన్ x ఈజ్ ఈక్వల్ టు delta1 బై డెల్టా, y ఈజ్ ఈక్వల్ టు delta2 బై డెల్టా, z ఈజ్ ఈక్వల్ టు delta3 బై డెల్టా. ఒకవేళ నోట్స్లో రాసుకుంటారంటే రాసుకోండి, కానీ ఇది బట్టి పట్టివలసిన అవసరం లేదు. నేను ఏ విధంగా చేయాలో నేను చూపిస్తా. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చేసుకొని చూపిస్తా. నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకొక ఎగ్జాంపుల్ క్రామర్స్ మెథడే, ఎందుకంటే ఇదే ఇంపార్టెంట్. ఐపీఈలో అడిగేది క్రామర్స్ మెథడ్ అయినా అడుగుతారు, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అయినా అడుగుతారు, గ్రాస్ జార్డన్ మెథడ్. ఈ మూడిట్లో ఏదో ఒక మెథడ్ అయితే అడుగుతారు, 8 మార్క్స్కి అడుగుతారు. ఓకే, ఒకవేళ రాస్తారు అంటే రాసుకోండి. ఇప్పుడు ఒక మంచి ఎగ్జాంపుల్ చేద్దాం. ఓకే, ఎరేజ్ చేసేస్తాను. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ 3 ఈక్వేషన్స్ ఇచ్చారు, వాటిని రాస్తున్నా. x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 9, 2x ప్లస్ 5y ప్లస్ 7z ఈజ్ ఈక్వల్ టు 52. నెక్స్ట్ 2x ప్లస్ వై మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, మనకి 3 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చేసారు. ఎన్ని అన్నౌన్స్? 3 అన్నౌన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రామర్స్ మెథడ్, ఇది క్రామర్స్ మెథడ్ని ఉపయోగించి అయితే సాల్వ్ చేసేద్దాం. క్రామర్స్ మెథడ్లో ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది డెల్టా ఈజ్ ఈక్వల్ టు చేసుకుందాం 1. ఇక్కడ ఉండే కోఫిషియంట్స్ x కోఫిషియంట్, y కోఫిషియంట్, z కోఫిషియంట్స్ వేసేయండి. ప్రతిదీ 1 1 1, 2 5 7, 2 5 7. ఇక్కడ 2 1 మైనస్ 1, 2 1 మైనస్ 1 ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఆ డెల్టా ఫస్ట్ 1 ఇంటూ, ఇప్పుడు కోఫ్యాక్టర్. ఇందాకలా ప్రీవియస్ వీడియోలో ఎవరైనా ఫస్ట్ నుంచి చూస్తుంటే నేను కోఫ్యాక్టర్ కట్టి ప్రతిదానికి కోఫ్యాక్టర్ అనేసి కట్టి దీన్ని ఈ ఎలిమెంట్ని కోఫ్యాక్టర్తో చేశాను. ఇప్పుడు ఇంకొక స్టెప్ ఫార్వర్డ్, అంటే కోఫ్యాక్టర్ కట్టకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతున్నా. చూడండి, కోఫ్యాక్టర్ కడతా కానీ రాయడం లేదు బోర్డు మీద. 5 1s 5, 5 ఇంటూ -1 -5, 1 ఇంటూ 7 -7, -5 -7 -12. ఓకే, ఎట్ ద సేమ్ వే ఇక్కడ మైనస్ గుర్తుంచుకోండి, నెగిటివ్
ఒకవేళ మీరు ఈ కాలం అదే ఈ రో తీసుకున్న ఈ విధంగా సైన్ కన్వర్షన్ వేయాలి. ఒకవేళ ఈ కాలం తీసుకుంటే ఈ విధంగా దాన్ని బట్టి సైన్ కన్వర్షన్ ఇక్కడ నెగిటివ్ చూడండి ఈ సైన్ కన్వర్షన్ బట్టి. ఓకే 1 ఇంటూ ఇప్పుడు దీనికి చూడండి ఈ కాలం ఈ రో విడిచిపెట్టేయండి. 2 ఇంటూ -1 -2 7 ఇంటూ 7 2 14 -2 -14 వాల్యూ -16. ఓకే +1 ప్లస్ ఉంది కాబట్టి +1. ఇదిగోండి ఇది విడిచిపెట్టేస్తున్నా ఆ రోని ఆ కాలంని విడిచిపెట్టేస్తే ఏముంది 2 1s 2 -2 5s 10 2 - 5 2 - 10 వాల్యూ -8. ఓకే -12 ప్లస్ 16 -1 ఇంటూ ప్లస్ -16 ప్లస్ 16 -8 ఎంత అవుతుంది ప్లస్ ఓకే -12 ప్లస్ 16 వాల్యూ +4 +4 -8 ఈజ్ ఈక్వల్ టు -4. అది మన డెల్ వాల్యూ డెల్టా ఈజ్ ఈక్వల్ టు -4. ఇప్పుడు del1 ఫైండ్ అవుట్ చేద్దాం. del1 ఫైండ్ అవుట్ చేయాలంటే మన ఫస్ట్ కాలంని ఈ వీటితో రీప్లేస్ చేయాలి. 9 52 అండ్ 0తో రీప్లేస్ చేస్తా 151 151 17 -1. ఇప్పుడు దీని డిటర్మినెంట్ని అయితే ఫైండ్ అవుట్ చేద్దామా. 9 ఇంటూ 9 మల్టిప్లై 5 1s 5 ఇంటూ -1 -5 7 ఇంటూ 1 7 ఎంత అవుతుంది -5 -7 -12. ఓకే -1 ఎందుకంటే ఇక్కడ మైనస్ చూడండి ఇది ఉంచేసా చూడండి. ఓకే ఆ రోని ఆ కాలంని విడిచిపెట్టేసా. ఇప్పుడు 52 ఇంటూ -1 -52 -0 అంటే -52 +1. ఓకే వీటిని విడిచిపెట్టేస్తున్నా ఈ కాలంని ఈ రోని విడిచిపెట్టేస్తే 52 ఇంటూ 1 -0 52. అప్పుడు ఏమవుతుంది చూడండి 12 9s 108 -108 52 మైనస్ పాజిటివ్ 52 ప్లస్ 52 52 52 104 -108 ఈజ్ ఈక్వల్ టు -4. ఓకే del1 కూడా మనకు వచ్చింది ఎంత వాల్యూ -4. ఇప్పుడు del2 ఫైండ్ అవుట్ చేద్దాం. del2 అంటే ఏంటి 2 అంటే సెకండ్ కాలంని ఇదిగో ఈ సెకండ్ కాలంని ఈ వాల్యూస్తో రీప్లేస్ చేయాలి. 122 151 బదులు 952 0 17 -1. ఓకే ఇప్పుడు దీని డిటర్మినెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేద్దాం. 1 ఇంటూ 52 1s -52 -0 అంటే ఓకే -9. ఎందుకు మైనస్ అంటే ఇక్కడ చూడండి. ఓకే ఆ రోని ఆ కాలంని విడిచిపెట్టేస్తున్నా 2 ఇంటూ -2 -2 -2 14 -16 నెక్స్ట్ +1 ఇటు చూడండి ఇక 1 +1 ఇంటూ ఆ రోని ఆ కాలంని విడిచిపెట్టేస్తున్నా 2 0s 0 -2 ఇంటూ 52 అంటే 104. ఓకే 252s 104 మైనస్ ఓకే ఇప్పుడు -52 ప్లస్ 9 16s మైనస్ పాజిటివ్ అయింది 9 16s వాల్యూ ఎంత 144. ఓకే నెక్స్ట్ ఇది చూడండి ప్లస్ ఇంటూ మైనస్ +1 ఇంటూ -104 అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది 104 156 సరిపోయింది కదా 156 -156 ప్లస్ 144 వాల్యూ -16. ఓకే అర్థమైంది కదా.
నెక్స్ట్ ఇప్పుడు del3 ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది del2 ఈజ్ ఈక్వల్ టు -16 del3 కడదాం del3 ఈజ్ ఈక్వల్ టు del3 అంటే ఏంటి ఫస్ట్ థర్డ్ కాలమ్ని ఇగోండి థర్డ్ కాలం ఉంది కదా థర్డ్ కాలమ్ని ఈ వాల్యూస్తో రీప్లేస్ చేయాలి త్వరగా చేసేద్దాం 1 2 2 1 5 1 1 7 -1 9 52 0తో రీప్లేస్ చేయాలి 9 52 0తో రీప్లేస్ చేసేద్దాం ఏముంది ఫస్ట్ 1 1 ఆ రోని ఆ కాలంని విడిచిపెట్టేసా 5 into 0 0 1 into 52 -52 ఓకే -1 ఇదిగోండి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1 ఇప్పుడు ఆ రోని ఆ కాలంని విడిచిపెట్టేస్తే 2 into 0 0 మైనస్ 2 into 52 104 నెక్స్ట్ ప్లస్ 9 ఇదిగోండి ఈ రోని కాలంని విడిచిపెట్టేసా 2 1s 2 2 5s 10 2 - 10 -8 ఇప్పుడు -52 -104 ఓకే ఎనీ మిస్టేక్ ఒకసారి 1 into 5 zeros 0 -52 ఇక్కడ -1 into 2 zeros 0 -104 ఓకే సారీ ఇక్కడ -104 వేయడం మర్చిపోయినా అగైన్ 9 into 2 2s 4 ఓకే 8 ప్లస్ 9 8s వాల్యూ ఎంత 72 -72 అప్పుడు మనకి ఎంత వస్తుంది 124 -124 ప్లస్ 104 ఈజ్ ఈక్వల్ టు -20 ఈ వాల్యూ ఎంత del3 ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు del1 బై డెల్టా ఫార్ములా గుర్తుంది కదా ఇది గుర్తుంచుకోండి x ఈజ్ ఈక్వల్ టు del1 బై డెల్టా del1 వాల్యూ -4 బై -4 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత వచ్చింది -4 క్యాన్సిల్ అయ్యి x వాల్యూ 1 y ఈజ్ ఈక్వల్ టు del2 బై డెల్టా del2 వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ -16 బై -4 మైనస్ క్యాన్సిల్ అయిపోయి 4 4s ఓకే z వాల్యూ ఎంత వచ్చింది del3 బై డెల్టా del3 ఎంత వచ్చింది ఇక్కడ చూద్దాం -20 బై -4 4 1s 4 5s మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది 5 ఓకే ఇప్పుడు మనకి x వాల్యూ y వాల్యూ z వాల్యూ వచ్చేసాయి కదా ఇప్పుడు ఐపీలో వచ్చేసి ఇంతేనండి ప్రాసెస్ చూసారా ఫస్ట్ డెల్టా కట్టేసా del1 ఫస్ట్ కాలంని వీటితో రీప్లేస్ చేసా del2 ఈ సెకండ్ కాలంని వీటితో రీప్లేస్ చేసా del3 థర్డ్ కాలంని వీటితో రీప్లేస్ చేసి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే del1 వచ్చింది del2 వచ్చింది del3 వచ్చింది ఈ ఫార్ములా గుర్తుంచుకున్న x ఈజ్ ఈక్వల్ టు del1 బై డెల్టా y ఈజ్ ఈక్వల్ టు del2 బై డెల్టా z ఈజ్ ఈక్వల్ టు del3 బై డెల్టా చేసిస్తే మనకి x y z వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేసేసాం ఇప్పుడు క్రాస్ చెక్ చేద్దాం అంటే క్రాస్ చెక్ చేస్తే ఈ x y z వాల్యూస్ని ఇందులో సాటిస్ఫై అవుతాయి అంటే అప్పుడు మనకు వచ్చిన ఆన్సర్స్ కరెక్టే అని లేకపోతే del1 del2 del3 ఫైండ్ అవుట్ చేయడంలో మనం చిన్న మిస్టేక్ చేసుకున్నాం మళ్ళీ రెక్టిఫై చేసుకోవాలి ఓకే చిన్న సిల్లీ మిస్టేక్స్ అనేవి ఎవ్రీవన్ ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటారు ఇక్కడే చూడండి నేను ఇక్కడ నెగిటివ్ సైన్ కన్వర్షన్ అనేది మర్చిపోయా 5 zeros 0 అదే 2 zeros 0 2 into 52 104 అలా -104 పెట్టకుండా +104 ఇనిషియల్గా పెట్టా ఇంకొకసారి చూసుకున్నా పెద్ద వాల్యూ వచ్చేస్తుందని అర్థమైంది కదా ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సాటిస్ఫై అవ్వట్లేదు అంటే మనకు వచ్చిన ఆన్సర్ అనేది తప్పు ఇంకొకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూస్తా చూడండి x ఈజ్ ఈక్వల్ టు 1 y ఈజ్ ఈక్వల్ టు 4 z ఈజ్ ఈక్వల్ టు 5 1 + 4 5 5 + 5 10 ఓ సారీ అంటే నాకు వచ్చిన వాల్యూస్ కూడా రాంగ్ ఎక్కడో సంథింగ్ తప్పు చేశాను నేను కూడా ఎక్కడో ఒకసారి చూద్దాం
ఓకే, ఇంకొకసారి క్యాలిక్యులేషన్ అయితే చూసుకుందాం. ఇది 108 ప్లస్ 104 మైనస్ 4 52 ఓకే, ఇది 164 156 144. ఓకే, ఇక్కడ నేను తప్పు చేశాను, చిన్న మిస్టేక్. ఇది -12, నేను -16గా వేసేస్తాను, చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్. అంటే నాకు చోటు సరిపోదనేసి నేను త్వరగా క్యాలిక్యులేట్ చేస్తా. ఇప్పుడు దీని వాల్యూ 3. సారీ, ఇది త్వరగా చేసేసా. మీరు ఎగ్జామ్లో జాగ్రత్త చేసేయండి. ఓకే, ఇలా రావడంతో మనకు కూడా ఒక ఉపయోగకరం ఏంటంటే ఇలా మిస్టేక్స్ అయితే చేసుకోవచ్చని చూపించడానికి అవుతుంది. ఓకే, ఎనీవే 1 + 3 4 4 + 5 9 ఈక్వేషన్ని సాటిస్ఫై చేసింది. ఇప్పుడు 2 × 1 2 2 + 3 2 6 2 + 6 8 8 + 7 5 35. ఓకే, వెయిట్ 2 × 1 2 + 5 × 3 15 + 7 × 5 7 5 35 35 40 50 52 సరిపోయింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 2 × x 2 × 1 2 2 + y వాల్యూ 3 -5 2 + 3 5 -5 0 సరిపోయింది. కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్స్ ఏంటి? 1 3 5. ఇక్కడ చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ వల్ల తప్పైంది. అంటే త్వరగా క్యాలిక్యులేట్ చేసి చిన్న మిస్టేక్ అని నెక్స్ట్ నుంచి రెక్టిఫై చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు క్రామర్స్ మెథడ్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. మరొక వీడియోలో ఇంకొక ఎగ్జాంపుల్ని అయితే చేసుకుందాం. ఇప్పటికే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోయింది కదా. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ చెప్పే విధానం ఒకవేళ మీకు బాగా అంటే యూస్ఫుల్గా అయ్యింది అంటే ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరొక వీడియోలో మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్తో మీ ముందు ఉంటాం.